ఆదికాండం 32వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం నుంచి చూస్తే యాకోబు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. ఆ యాకోబు ఆ రాత్రి ప్రయాణం చేస్తూ మార్గ మధ్యంలో ఒక చోట మిగిలిపోతాడు. ఆ రాత్రి ఒక ఆయన వచ్చి ఈ యాకోబుతో యుద్ధం చేస్తాడు, మల్ల యుద్ధం చేస్తాడు, కుస్తీ పోటీలు పడతాడు అనమాట. ఈ యాకోబు ఆయన ఓడించేస్తాడు, తన మీద మల్ల యుద్ధం చేసినటువంటి ఆ వ్యక్తిని ఓడించేస్తాడు. తీరా చూస్తే ఓడిపోయింది ఎవరో అంటే బైబిల్ దేవుడు అని చెప్పి కింద చూస్తే మనకు అర్థమైద్ది. ఆ కింద ఆయన అంటున్నాడు చూడండి, ఆ మల్ల యుద్ధం చేసిన తర్వాత కుస్తీ పట్టీలు పట్టిన తర్వాత ఈ యాకోబు అనేవాడు అతన్ని గట్టిగా ఉడుంపొట్టు పట్టేసి పోనివ్వడు. మరి బాబు వదలరా, నీకు దండం పెడతాను అంటాడు. నేను వదలను అంటాడు. అప్పుడు అంటాడు బైబిల్ దేవుడు అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక దేవుడు బైబిల్ దేవుడు అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అసలు ఈ ఇశ్రాయేల్ అనే పేరు ఎక్కడి నుంచి